నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంత వరకు జిల్లా సరిహద్దు చెక్పోస్టుల వద్ద పగడ్బందీగా తనిఖీలు చెక్పోస్టులను తనిఖీ చేసిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు 18 సంవత్సరాలు నిండిన వయోజనులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అడవుల రక్షణ మనందరి బాధ్యత అంబేద్కర్ ఇకో అర్బన్ పార్క్ వద్ద విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించిన ఫారెస్ట్ అధికారులు పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల సరిహద్దు చెక్పోస్టుల వద్ద విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు 24/7 పగడ్బందీగా అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహిస్తారని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఈ రోజు పెద్దపల్లి మరియు మంచిర్యాల జిల్లాల సరిహద్దు చెక్పోస్టులైన గోదావరి ఖని ఇందారం వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టులను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి విధుల్లో ఉన్న పోలీసులతో కలిసి వాహనాలను తనిఖీ నిర్వహించారు. రామగుండం సిపి మాట్లాడుతూ చెక్పోస్టుల వద్ద వచ్చిపోయే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, బస్సులను ద్విచక్ర వాహనాలను కూడా తనిఖీ నిర్వహించాలని సూచించారు. వాహనాల తనిఖీ సమయంలో సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రేడియం జాకెట్స్ ఉపయోగించాలని, అక్రమంగా డబ్బు, మద్యం, బంగారం 50,000 రూపాయల కంటే ఎక్కువ ఉన్న నగదును తీసుకువెళుతుంటే తగిన ధృవపత్రాలు లేకపోతే అమౌంట్ సీజ్ చేసి గ్రీవెన్స్ కమిటీకి అప్పగించాలని సూచించారు. పోలీస్ కమిషనర్ వెంట గోదావరి ఖని ఏసీపీ ఎం రమేష్, సిఐ ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి బదావత్ సంతోష్ పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపల్ పరిధిలోని సీసీసీ కార్నర్ వద్ద ఓటర్ ప్రతిజ్ఞ ర్యాలీ జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ ఏప్రిల్ 1 వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పాల్గొనేందుకు తమ ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు. స్వీప్లో భాగంగా వాక్ టు పోలింగ్ బూత్, ఓటు వినియోగం ప్రాముఖ్యత తెలియజేసేందుకు జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం, అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. అనంతరం ర్యాలీలో పాల్గొని మానవహారం నిర్వహించారు. సీసీసీ కార్నర్ నుంచి సేవా భవన్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాములు, డిఆర్డీఓ కిషన్, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ సతీష్, సిఐలు ఆకుల అశోక్, మోహన్, ఎస్ఐ రవికుమార్, మున్సిపల్ ఆర్ఓ సతీష్, ఏఎన్ఎంలు, ఆర్పీలు, రెవెన్యూ సిబ్బంది, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
కలెక్టర్ గారు రీసెంట్ గానే అసెంబ్లీ ఎలక్షన్ లో సక్సెస్ఫుల్ గా చేసుకోవడం జరిగింది. అయితే ఈ అసెంబ్లీ ఎలక్షన్ లో మనము ఎక్కడెక్కడ ఎంతెంత పర్సంటేజ్ ఓటింగ్ నమోదైందని చూస్తే ముఖ్యంగా నస్పూర్ మున్సిపాలిటీలో ఈ ప్రాంతంలో ఓటింగ్ చాలా తక్కువగా నమోదైంది. అది 50% కావచ్చు, 45% కావచ్చు, 60% కావచ్చు. మిగతా వాటితో మిగతా విలేజ్ తో పోల్చుకుంటే, గ్రామాలతో పోల్చుకుంటే, మిగతా మున్సిపాలిటీలతో పోల్చుకుంటే మన నస్పూర్ మున్సిపాలిటీలో ఓటింగ్ చాలా తక్కువగా నమోదైంది. కాబట్టి ఈ ఓటింగ్ నమోదు శాతాన్ని పెంచాలనే ఉద్దేశంలో భాగంగా మనము రకరకాల స్వీప్ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అక్కడ మానవహారం అట్లానే ఒక ర్యాలీ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. బుల్లెట్ కన్నా బ్యాలెట్ మిన్నా, మన అభివృద్ధి మనం కావాలంటే నిజాయితీగా ఓటేయాలని. సో అందులోనే మనకు క్లియర్ కట్ గా తెలుస్తుంది, రేపు మనకు డెవలప్మెంట్ ప్రాపర్ గా జరగాలన్నా మనకు ప్రతి ఒక్కరితో ఈక్వల్ గా, అంటే ఎంత రిచ్ అయినా ఎంత పూర్ అయినా ప్రతి ఒక్కరికి ఈక్వల్ గా ఒకటే ఒక ఆపర్చునిటీ వచ్చింది ఈ ఓటు. మిగతా వాళ్ళకి వేరే వేరే అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈక్వల్ గా ఆపర్చునిటీ వచ్చేది ఓటు ఒకటే. అండ్ రేపు మన లీడర్ ను మనం చూస్ చేసుకోవాలి, మన పర్సన్ ను మనం చూస్ చేసుకోవాలి, మన డెవలప్మెంట్ మనం చూసుకోవాలంటే ఖచ్చితంగా కూడా మనం ఓటేయాలి. సో ఇక్కడ అంతా స్టూడెంట్స్ ఉన్నారు. మీకు స్కూళ్ళల్లో మేము ఎస్ఏ కాంపిటీషన్స్ లేకపోతే వివిధ కాంపిటీషన్స్ ఈ ప్రజాస్వామ్యం మీద, ఓటు హక్కు మీద కల్పించడం జరుగుతుంది. కానీ మీరేం చేయాలంటే మీ ఇంట్లో ఎవరైతే ఓటు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా, మీ ఫ్రెండ్స్ కి, మీ ఇంట్లో మిగతా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఖచ్చితంగా చెప్పాలి ఏమని, మీకు ఓటు హక్కు ఉన్నది, ఓటు హక్కు చాలా విలువైనది, దాన్ని మనం ఖచ్చితంగా వినియోగించుకోవాలి. వేస్తే ఏమైతుంది, వేయకపోతే ఏమైతుంది, ఒక ఓటు వేయకపోతే ఏమైనా మారుతుందా, అట్లా ఎవరు ఆలోచించవద్దు. ఖచ్చితంగా మారుతుంది. ఒక్క ఓటుతోనైనా మారుతుంది, 2 ఓట్లతోనైనా మారుతుంది. ప్రతి ఓటు కూడా ఈక్వల్, ప్రతి ఓటు కూడా ఇంపార్టెంట్, ప్రతి ఓటు కూడా విలువైనది. కాబట్టి ఇక్కడ విద్యార్థులు అందరు ఉన్నారు. మీరు ఈ రోజు ఇంటికి పోయిన తర్వాత మరి గత అసెంబ్లీ అప్పుడు మీకు తెలిసిన వాళ్ళందరూ ఓటేసిరా, మీ ఇంట్లో అందరూ ఓటేసిరా, మీరు మీ తల్లిదండ్రులకు, మీ బంధువులకు, మీ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ కూడా ఖచ్చితంగా చెప్పాలి ఓటేయాలి. అట్లానే ఇక్కడ మనకు ఏఎన్ఎంస్, మిగతా ఆర్టీస్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు ప్రతి దగ్గరికి తిరిగినప్పుడు, ప్రతి దగ్గరికి పోయినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా ఓటు వేయలేదని మీకు తెలిసినా అట్లా ప్రతి దగ్గర తిరిగినప్పుడు వాళ్ళకు కూడా మీరు సెన్సిటైజ్ చేయాలి, వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అట్లా చేసుకుంటూ పోయినప్పుడే మనము ఇక్కడ మన ఓటింగ్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయగలుగుతాం. సో ప్రతి ఒక్కరు కంట్రిబ్యూట్ చేస్తేనే, ఒకరిద్దరు కాకుండా మన సిస్టమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు, ఏఎన్ఎం కావచ్చు, ఆర్పీ కావచ్చు, ఆశా కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, ప్రతి ఒక్కరు, అట్లానే స్టూడెంట్స్, పేరెంట్స్, మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు అందరూ కంట్రిబ్యూట్ చేసి ఈ ఓటు హక్కు యొక్క విలువ ప్రతి ఒక్కరికి తెలియజేస్తేనే అప్పుడు ఖచ్చితంగా కూడా అందరూ ఓటు వేయడానికి ముందుకు వస్తారు. మన లీడర్ ను మనం సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది, మన డెవలప్మెంట్ ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. మనకు ఏప్రిల్ 1 వరకు కూడా ఎవరైతే 18 ఇయర్స్ నిండినా, ఏప్రిల్ 1 వరకు 18 ఇయర్స్ నిండినా కూడా మనము కొత్త ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏప్రిల్ 1 వరకు 18 ఇయర్స్ అవుతారు అనుకుంటే వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి ఓటు వాళ్ళు ఎన్రోల్ అయినట్టు వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయండి. స్వీప్ ద్వారా ఏవైతే యాక్టివిటీస్ చేయబోతున్నామో అందులో మనం 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళందరికీ కూడా ఓటర్గా నమోదు చేయడం, మళ్ళీ పోలింగ్ డే ఎంతమంది అయితే ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓట్లు వేయించే బాధ్యత ఈరోజు మన డిఎల్ఓస్ పైన ఉంది. మరి అలాంటిది ఈరోజు మన నస్పూర్ కాలనీలో ఉన్నటువంటి కొన్ని మరి పోలింగ్ స్టేషన్లలో చాలా తక్కువ ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. కాబట్టి మనము చేయవలసింది ఏంటంటే, ఈరోజు పిల్లలందరూ ఉన్నారు. అమ్మ దయచేసి పిల్లలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ తల్లిదండ్రులని ఖచ్చితంగా మే 13th రోజున ఏదైతే పోల్ జరగబోతుందో మన దగ్గర ఎంపీ పోల్, వాళ్ళందరినీ కూడా మీ తల్లి కానీ, తండ్రి కానీ, మీ బ్రదర్స్, మీ సిస్టర్స్, రిలేటివ్స్ అందరినీ కూడా ఖచ్చితంగా ఓటు వేయాలని చెప్పేసి మీ అందరికీ ఒక రిక్వెస్ట్. మంచిర్యాల జిల్లా ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా చెన్నూరు అటవీ శాఖ ఆధ్వర్యంలో చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామంలో గల అంబేద్కర్ ఇకో అర్బన్ పార్క్ వద్ద స్కూల్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ మాట్లాడుతూ మార్చి 21న అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా జరుపుకుంటామని వారు అన్నారు. అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు మరియు డ్రోన్ కెమెరాలతో ఎల్లప్పుడూ సర్వే నిర్వహిస్తూ వన్యప్రాణుల రక్షణ
కొరకే మా ప్రత్యేక బలగాలు ఎప్పుడూ అటవీ ప్రాంతంలోనే ఉంటున్నారు. మరి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని, ఉదాహరణగా ప్లాస్టిక్ పూర్తి స్థాయిలో నివారించాలి, ప్లాస్టిక్ వాడకం వల్ల భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి, 2023 సంవత్సరం అత్యంత ఉష్ణోగ్రతగా ప్రకటించిన సంవత్సరంగా గుర్తించారు. ఎందుకనగా ప్లాస్టిక్ వాడడం వల్ల భూగర్భ జలాలు ఎండిపోయాయని తెలిపారు. అందువల్ల వర్షాలు లేక ఎండలు తీవ్రంగా ఉన్నాయని, ప్లాస్టిక్ నిషేధిస్తే చాలా వరకు లాభాలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు శివకుమార్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చెన్నూరు. సో ఇవాళ మార్చి 21 డే. సో దీన్ని అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం ప్రతి సంవత్సరం. సో ఈ సంవత్సరము దీని యొక్క థీమ్ ఏంటిదనంటే ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్, న్యూ సొల్యూషన్స్ ఫర్ అ బెటర్ వరల్డ్. సో ఈ థీమ్లోనే మనకు తెలుస్తుంది ఏమనంటే కొత్త ఇన్నోవేషన్స్ మన భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నట్టే ఫారెస్ట్ కన్జర్వేషన్లో, ఫారెస్ట్ ప్రొటెక్షన్లో కూడా కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చేసి ఫారెస్ట్ గ్రోత్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో ఇప్పటికీ మనము చూస్తున్నాము క్లైమేట్ చేంజ్ యొక్క ఇల్ ఎఫెక్ట్స్ కానీ దాని యొక్క నష్టాలను చూస్తున్నాము. మన సముద్ర జలాల యొక్క అందరూ తమ వంతు సహాయంగా ఒక ఉద్యమంగా దీన్ని మనం కాపాడగలిగితేనే మనం వచ్చే జనరేషన్స్ అన్నిటికి కూడా న్యాయం చేయగలుగుతాము. సో వాళ్ళకు సమాధానం చెప్పగలిగిన వాళ్ళు అవుతాము. లేదా ఇదే రకమైన డిఫారెస్టేషన్ చేస్తూ వైల్డ్ లైఫ్ని, తర్వాత బయోడైవర్సిటీని లాస్ చేస్తున్నట్టయితే సో మనం మన భావి తరాలకు ఒక సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అంతకంటే బాధపడాల్సిన విషయం ఏది ఉండదు. సో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ప్రజెంట్ కొత్త ఇన్నోవేషన్స్లో భాగంగా మేము ఏం చేస్తున్నామని అంటే, సో వైల్డ్ లైఫ్కి సంబంధించింది మేము ఈ ఎండాకాలంలో ప్రత్యేకంగా సాఫ్ట్వేర్స్ ఎక్కడెక్కడ అవసరం ఉన్నామో వాటికి ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా వైల్డ్ లైఫ్ మానిటరింగ్లో భాగంగా మేము చాలా ఫారెస్ట్ ఏరియాస్లో దాదాపు అన్ని ఏరియాస్ గ్రిడ్ లెవెల్లో కవర్ అవుతూ కెమెరా ట్రాప్స్ పెట్టడం జరిగి వాటి యొక్క డైలీ మానిటరింగ్ అనేది జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం వీఆర్ యూజింగ్ డ్రోన్స్ ఇన్ సమ్ ఆఫ్ ద ఏరియాస్ టు మానిటర్ ద వైల్డ్ లైఫ్, టు మానిటర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫారెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఇంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఇంకా చట్టపరంగా తర్వాత టెక్నాలజీ పరంగా ఎటువంటి మాకు సపోర్ట్ వస్తే కనుక ఇంకా బెటర్గా చేయడం జరుగుతుంది అని చెప్పేసి. సో ప్రభుత్వము పాజిటివ్గా స్పందించడం జరిగింది. అవి తొందరలోనే ఇంప్లిమెంట్ అవుతాయి. ఇంకా మంచిగా ఫారెస్ట్ ప్రొటెక్షన్ చేసే అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరొక్కసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేయడం అంటే ఏంటిదనంటే, చిన్న విషయాలతోటే మనము మన క్లైమేట్ చేంజ్ని తగ్గించవచ్చు. చిన్న విషయాలతోటే, ఇంప్లిమెంటేషన్స్ తోటే, చిన్న అలవాట్ల మార్పుతోటే చేయొచ్చు. ఏంటిదనంటే సాధ్యమైనంత తక్కువగా ప్లాస్టిక్ను. కొమరంభీం జిల్లా కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో కాగజ్నగర్ పేపర్ మిల్ యాజమాన్యం 40 ఫీట్ల గోడలు నిర్మించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని ఇటు ప్రజలు, మున్సిపాలిటీ అధికారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రజలు ఉదయాన్నే ఎస్పీఎం గేటు వద్ద ధర్నా నిర్వహించారు. కొద్దిసేపు పేపర్ మిల్లు యాజమాన్యానికి, మున్సిపాలిటీ అధికారులకు వాగ్వివాదం చోటు చేసుకుంది. మున్సిపాలిటీ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ప్రజల సౌకర్యార్థం గోడను కూలగొట్టాల్సిందే అని పట్టుపట్టి మరీ గోడను కూల్చేసి ప్రజలకు సౌకర్యం కల్పించారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నూరు నియోజకవర్గం రామకృష్ణాపూర్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంటరీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, చెన్నూరు మాజీ శాసనసభ్యులు, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్కసుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనుసరించాల్సిన విధానాలను నాయకులకు వివరించారు. పార్లమెంటరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గుద్దురి 3 రంగుల జెండా పట్టుకొని రేవంత్ గుద్దురు చేయి గుర్తుకు. సో అట్లా ఇప్పుడు ఏమైతే ఉంది, ఎన్నికల ముందేమో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ప్రభుత్వమే కడుతుందని చెప్పారు. ఇప్పుడు ఏమంటారు, అధికారంలోకి రాగానే మాట ఎట్లా మార్చిర్రు, ప్రతి ఇంటికి కాదు, ఎవరైతే 200 యూనిట్ల వరకు కరెంటు వాడుకునే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకే కడతాం బిల్లులు అని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారు. అంతకుముందేమో
నీకు 300 యూనిట్ల కరెంటు బిల్లు వచ్చినా అందులో 200 యూనిట్లు గవర్నమెంట్ కడుతుంది, నువ్వు 100 యూనిట్లు కట్టుకోవాలన్నారు. ఇప్పుడేమో రేషన్ కార్డు అని ఒకటి, ట్యాక్స్ కట్టేటోళ్ళకు ఇయ్యమని ఇంకోటి, ఇట్లా రకరకాల కండిషన్లు పెట్టి డ్రామాలు చేస్తూ ఉన్నారు. సిలిండర్ ప్రతి ఇంటికి ఇస్తామన్నారు, 500కి సిలిండర్. ఇప్పుడు ఎన్నిళ్ళకి వచ్చినాయి రామకృష్ణపూర్లో సిలిండర్లు? ఎవరికి రా? గుద్దూరి మరి చెప్పు మరి వాళ్ళకు గుద్దిరోనికి చెప్పాలి నువ్వు. నేను మన బస్తీలో మన వాడకట్ల సరుపక్క 1000 రూపాయలు రిటర్న్ వేసుడా? అదే అండి. కాబట్టి ఇవన్నీ ఇండ్లల్లో అరుగుల మీద, వాడకట్ల, గద్దెల మీద మీరు చర్చలు పెట్టే కాడ గదే మీరు మనోళ్ళతో అందరితో మాట్లాడాలి, ఏం జరుగుతుంది ఏందనేది చర్చ పెట్టాలి. ఇప్పుడు 3 నెలల కాలంలోనే వాళ్ళ నిజ స్వరూపం అర్థమైపోయింది. ఇక ముఖ్యమంత్రి ఏమంటాడు? మాట్లాడితే కడుపులోకి వెళ్ళి పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు, లాగులో తొండలు చూడగొట్టాలంటాడు, చెట్లకు కట్టేసి వేప చెట్లకు కట్టేసి కొట్టుడు అంటాడు. ఇంకెక్కువ మాట్లాడితే నేను మానవ బాంబునైతా అంటాడు ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా? ముఖ్యమంత్రి ఎట్లుండాలి ఆయన స్థాయికి, ఆయన హోదాకు? మరి రేవంత్ రెడ్డి అదృష్టమో తెలంగాణ ప్రజల దురదృష్టమో ఆయన ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయినాకనన్నా భాష మారాలి కదా. మారాడు ఆయన, కష్టమేనా? మరి మనం మార్చాలిగా. అయితే ఆయన భాష, ఆయన పద్ధతి, ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు కూడా వల్ల తెలంగాణ ప్రజల వల్ల అసహ్యించుకుంటున్నారు. సో ఆయన పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ప్రజలకు ఏం మాట చెప్పిండ్రో కాంగ్రెస్ పార్టీ, ఏం చెప్పి అధికారంలోకి వచ్చిండ్రో దాని మీద శ్రద్ధ పెట్టకుండా అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు, ఢిల్లీకి సంచులు మోసుడు, అదేవిధంగా ఊళ్ళో పొంటి ఆడ ఈడెవరైనా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు. మొన్న మీ చెన్నూరులో జర్నలిస్టును కూడా బాగా కొట్టిర్రు, ఆయన కూడా చెన్నూరులో జర్నలిస్టును కొట్టిర్రు. హైదరాబాద్లో జర్నలిస్టుల మీద దాడులు చేస్తున్నారు. ఎవరు మాట్లాడితే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కూడా దాడులు చేస్తున్నారు. ఇక్కడ కూడా మన నియోజకవర్గంలో 38 మంది మీద కేసులు పెట్టారు. మన సోషల్ మీడియా పిల్లల్ని పోలీస్ స్టేషన్లకు పిలిచి ఎస్ఐలు సిఐలు బెదిరిస్తున్నారు. నేను పోలీస్ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మొన్ననే కేసీఆర్ గారు ఏమన్నారు? మీకెందుకయ్యా రాజకీయాలని కరీంనగర్ సభలో కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. నేను కూడా రామకృష్ణాపూర్ నుండి పోలీస్ సోదరులను కోరుతా ఉన్నా, మీరు అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి ఎట్లా పడితే అట్లా కేసులు పెట్టుడు కానీ అందరిని బెదిరించుడు కానీ చేయకూడదు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఇప్పుడు 10 ఏళ్ళు మేము ఉన్నాం, 5 సీట్లతో కాంగ్రెస్ వాడు 64 సీట్లకు వచ్చిండు. ఇవాళ మేము 39 సీట్లతో 60 సీట్లకు వచ్చాడు. పెద్ద ముచ్చట్న. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా డెఫినెట్గా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం. ప్రజలకు అంత విసుగు వచ్చింది కాంగ్రెస్ పార్టీ మీద, అంత వెగటు పుడుతుంది కాంగ్రెస్ పార్టీ మీద. కాబట్టి నేను పోలీసులను కూడా కోరుతున్నా, మీరు పారదర్శకంగా ఉండాలి. మీరు ఎట్లా పడితే అట్లా బెదిరించుళ్ళు, కేసులు పెట్టుడు, అధికార పార్టీ వాళ్ళ ఒత్తిళ్లకు తలొగ్గి ఇష్టం వచ్చినట్టు చేస్తే డెఫినెట్గా మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం. కోర్టులకు పోతాం, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది దానికి పోతాం, SC ST కమిషన్ ఉంది దానికి పోతాం. ఖచ్చితంగా న్యాయపరంగా మేమేమేం చేయాలో అవన్నీ చర్యలు తీసుకుంటాం. మేము భయపడేటోళ్ళం కాదు. కేసులు, జైళ్ళు, దెబ్బలు, ఈ బురద జల్లుళ్ళు, ఈ ఆరోపణలు ఇవన్నీ చూసి తెల్లంటికలు అత్తనే ఉన్నాయి. నేను ఇంకో విషయం కూడా కార్యకర్తల నాయకులకు గుర్తు చేస్తున్నా, మీరు ఆగమాగం కాకూరి, భయపడకూరి. పోలీసులు 2 కేసులు పెట్టగానే ఓ 2 పిలిచి బెదిరియగానే మీరు తత్రబిత్ర కాకూరి. ఇప్పుడు నా వయసు 40 ఏళ్ళు, ఇంకా 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటా. మిమ్మల్ని ఎవడు కొట్టినా ఎవడు తిట్టినా రాసి పెట్టుకోర్రి. మళ్ళీ మనం వస్తాం కదా అధికారంలోకి, ఇడిసపెడతామా, ఊరుకుంటామా? 40 ఏళ్ళు నా వయసు, ఇంకా 30 ఏళ్ళు ఉంటా రాజకీయాలు, 70 ఏళ్ళ దాకా. మనకి ఎప్పుడు అవకాశం వచ్చినా కేసీఆర్ మంచి స్థానం పోతే కేసీఆర్ దగ్గర ఉన్నాం మనమే కదా, మనం కూడా మంచి స్థానానికి పోయినట్టే కదా. అధికారంలోకి ఎప్పుడు వచ్చినా ఇవాళ మిమ్మల్ని ఎవరు కొడుతుర్రో, ఎవరు బెదిరిస్తుర్రో, ఎవరు కేసులు పెడుతుర్రో ఏమనుకుర్రో అన్నింటిని భరించుర్రి. నా మీద కూడా మస్తు కేసులు అయినాయి, 3 నెలల్లో. కానీ ఏమన్నా మీ మీద ఒక కేసు అయిందంటే మీకు ఒక గోల్డ్ మెడల్ వచ్చినట్టు లెక్క, అట్లా ఫీల్ కావాలి. ఈ ఇంద్రమ్మ రాజ్యంలో మన కార్యకర్తల మీద, నాయకుల మీద, మన మీద. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంత వరకు జిల్లా సరిహద్దు చెక్పోస్టుల వద్ద పగడ్బందీగా తనిఖీలు. చెక్పోస్టులను తనిఖీ చేసిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వయోజనులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. అడవుల రక్షణ మనందరి బాధ్యత. అంబేద్కర్ ఇకో అర్బన్ పార్క్ వద్ద విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించిన ఫారెస్ట్ అధికారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.